వెల్కమ్ టు క్రియేటివ్ సోల్స్ ఆఫ్ రాస్. సో ఇది రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్. సో వెళ్తూ ఉంటే మనకి పెద్దగా రామోజీ అని కనిపిస్తూ ఉంటుంది. సో దారిలో అంతా కూడా ఫ్లవర్స్ ఫుల్గా ఉన్నాయి. సో ఇవాళ మన రామోజీ ఫిలిం సిటీ టూర్ చూద్దాము. సో ఇదంతా కూడా ఎంట్రన్స్లో అంతా పెయింటింగ్ చాలా బాగుంది. ఇది తారా హోటల్ ఎదురుగా ఉండే సీనరీ చూడటానికి చాలా బాగుంది. సో బయట చూస్తే ఇటువైపు అంతా కూడా చక్కగా ఇదంతా మనం బయట చూసుకోవడం కుదురుతుంది. సో రామోజీ ఫిలిం సిటీకి రేపు వెళ్తున్నాము. ఇదంతా బయటే ఉంటుంది, ఫ్లవర్స్ అంతా కూడా. ఇప్పుడు ఈ వచ్చిన బొమ్మ ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసి ఉంటాము. ఇక్కడైతే మనకి చాలా కోతులు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. సో ఇది చుట్టుపక్కల వ్యూ అనమాట. చక్కగా గార్డెనింగ్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఈ పక్కన రైట్ సైడ్ చూస్తే మనకి పింక్ కలర్స్లో కనిపిస్తుంది చూడండి, అదే అంబ్రెల్లా గార్డెన్. సో ఇవన్నీ కూడా బోగన్విలియా ఫ్లవర్స్తో అంబ్రెల్లా గార్డెన్ డెకరేట్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ పక్కనే మనకి సంగీ టెంపుల్ ఉంటుంది. సో ఆ రోజు ఈవినింగ్ దర్శనం చేసేసుకున్నాము. సో నెక్స్ట్ డేకి మొత్తం రామోజీ ఫిలిం సిటీ టూర్ చేసుకోవచ్చు అని ముందు రోజే సంగీ టెంపుల్ అయిపోయింది. సో ఇది తారా రూమ్ హోటల్ పైనుండి చూస్తే సీన్ చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. సో గార్డెన్స్ ఇవన్నీ మనకి మొబైల్లో ఇంకా బాగా కనిపించట్లేదు, కానీ చాలా బాగుంది. ఇప్పుడు మనకి మార్నింగ్ ఇక్కడ సన్ రైజ్ చూడటానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫ్లవర్స్ కానీ గార్డెనింగ్ కటింగ్ కానీ చాలా చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ పైనుండి, ప్రస్తుతానికైతే వాటర్ రావట్లేదు, తర్వాత అవి పెడతారు అనుకుంటా. సో ఇది మార్నింగ్ సన్ రైజ్. సో నెక్స్ట్ ఇదంతా కూడా రూమ్ నుండి పైనుండి చూస్తే చాలా బాగుంది. ఈ వాటర్ ఫాల్ చూడండి, వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయో అసలు వాళ్ళే క్రియేట్ చేశారు. ఇది అంబ్రెల్లా గార్డెన్. సో ఇది మొత్తం చూసే అన్నీ కూడా అంబ్రెల్లా మోడల్లోనే క్రియేట్ చేశారు. కాకపోతే కొద్దిగా తక్కువ ప్లేస్లోనే ఉంది ఇదంతా. సో ఇక్కడ చూడండి షేరు మనం షూట్ చేస్తున్నాడు. ఇక్కడ బాగుందని చెప్పి ఒక రీల్ కూడా ఇక్కడ షూట్ చేసుకున్నాము. ఈ షేరు ఇదంతా మీకోసం షూట్ చేసి చుట్టుపక్కల ఏరియా అంతా కూడా మీకు చూపిస్తూ ఉన్నాడు. సో ఈ లోపలికి వెళ్ళడానికి అయితే మాకు కుదరలేదు. సో ఇదంతా కూడా మీరు షేరు షూట్ చేస్తున్నాడు మీకోసం, చూసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ డే టూర్ స్టార్ట్ అయింది. ఈ ప్లేస్ని మనం యురేకా అంటాము. ఇక్కడే బస్సులన్నీ స్టార్ట్ అవుతాయి. సో మనం ఇక్కడ బస్సు ఎక్కితే ఆ బస్సులోనే వాళ్ళు చెప్తూ ఉంటారు ఏ స్ట్రక్చర్ దేనికి ఉపయోగించారు అది ఇదని. సో మన ఫైనల్గా మళ్ళీ మనం తీసుకొచ్చి యురేకా పాయింట్ దగ్గర వదిలేస్తారనమాట. సో ఇక్కడ మనం బస్సు ఎక్కిన తర్వాత ఈ చుట్టుపక్కల చూస్తే ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా, ఇది ఫండుస్తాను. లోపల చిన్నపిల్లలు ఆడుకోవటానికి కానీ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో లాస్ట్లో ఇది ఉంటుంది. సో నెక్స్ట్ ఇది మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇది మొత్తం ఢిల్లీ మొఘల్ గార్డెన్స్ బయటంతా. లోపల చూడటానికి మైసూర్ బృందావన్ గార్డెన్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ఇక్కడ పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ చేశారంట. ఆల్రెడీ మనకి సుస్వాగతం సినిమా తెలుసు కదా, అందులో సాంగ్ కూడా ఇక్కడ షూట్ చేశారంట. సో నెక్స్ట్ జోధా అక్బర్ కూడా ఇక్కడ షూటింగ్. సో ఇది చూస్తే మనకి రామోజీ ఫిలిం సిటీలో హైయెస్ట్ వాటర్ ఫాల్ అంట. సో దీన్ని ఏంజల్ వాటర్ ఫాల్ అంటారు. ఇదంతా కూడా గ్రీక్ ఆర్కిటెక్చర్లో ఉంది. సో ఇది ఆల్రెడీ ముందు రోజే మేము చూసాం, బయటకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. వాటర్ ఫాల్ చూసిన తర్వాత పక్క నుండి వెళ్తూ ఉంటే అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ గార్డెన్ ఏంటి అంటే 6 months బిఫోర్ హీరోయిన్ శారీ ఏ కలర్ అయితే ఆ కలర్ ప్రకారం వీటిని డెకరేట్ చేస్తారంట. ఈ గార్డెన్ స్పెషాలిటీ అది. సో అది మాకు షూట్ చేసుకోవడానికి. సో ఇక్కడ వస్తే ఈ బిల్డింగ్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి 4 doors ఉంటాయి, 4 sides. సో 4 డిఫరెంట్గా ఉంటాయంట. ఒకవైపు కోర్ట్ సీన్ చేసుకోవచ్చు, ఒకవైపు మన యూనివర్సిటీ చేసుకోవచ్చు, ఒకటి జమీందారీలు లాగా అలా ఉంటాయంట. సో దాని స్పెషాలిటీ అది. సో నెక్స్ట్ ఇది రాజాసాబ్లో మీరు ఆల్రెడీ చూసుంటారు. సో ఇండియా గేట్ కావాలన్నా కూడా అక్కడే చేస్తూ ఉంటారంట. సో ఇలా షూట్ చేసుకుంటూ ఇవి చూస్తే మనకి ముస్లిం వాళ్ళ వీధిలాగా ఉంది కదా, ఎక్కడ చూసుంటారు RRR మూవీలో మన ఎన్టీఆర్ గారి వీధి అంతా కూడా చూడటానికి ఇలానే ఉంటుంది అనమాట. సో RRRలో మనకు కావాల్సినవన్నీ ఇక్కడ చేశారంట. సో ఇవి షాప్స్ కానీ ఏమన్నా అదంతా కూడా షాప్స్ సీన్స్ ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. ఇది పోలీస్ స్టేషన్ సీన్స్ అవి చేసుకోవడానికి. ఇవన్నీ ఈనాడు ఈటీవీ బిల్డింగ్స్. ఇట్లా వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి సెంట్రల్ జైల్ సెటప్ కనిపిస్తూ ఉంటుంది. సో డీజేటీలు ఇవన్నీ షూటింగ్స్ ఇక్కడ జరిగినాయంట. ఆల్రెడీ ఇక్కడ బస్ అడ్డు పెట్టారు, ఇక్కడ ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది. అక్కడ నుండి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ భాగవతం దగ్గరికి తీసుకెళ్తారు. ఇది ఆల్రెడీ నిజంగా చూడటానికి ఎలా ఉంటాయంటే భాగవతంలో ఎలా సీన్స్ అయితే ఉన్నాయో సేమ్ అలానే ఉంటాయి. సో ఈ స్తంభం మీద చూడండి, అంతా కూడా ఆర్కిటెక్చర్ ఎంత నీట్గా ఉందో. ఇక్కడ చూస్తే నిజంగా మనుషులు కూర్చున్నట్టే కనిపిస్తుంది. అసలు వీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారన్నమాట. ఇది చూసినట్టు మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది మన అత్తారింటికి దారేది, ఇది లాస్ట్ క్లైమాక్స్ సీన్.
సో రైల్వే స్టేషన్ సీన్. సో ఇది బాహుబలి సెట్ అనమాట. బయట ఊరికే పెట్టారు ఎలా ఉంటుంది. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళొచ్చు. సో ఇది మన ఎంట్రన్స్. ఇక్కడ చూడండి పెద్ద దర్వాజా కనిపిస్తుంది కదా. ఇక్కడ నుండి ఇప్పుడు మనం రామోజీ ఫిలిం సిటీలో ఉన్న బాహుబలి సెట్టింగ్లోకి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇది బాహుబలి సెట్టింగ్. ఆల్రెడీ మనకి బాహుబలి మూవీలో మొత్తం కూడా ఇక్కడ షూటింగ్ జరిగినట్టుంది. ఇవన్నీ కూడా మనకి ఆ రాజ్యం యొక్క సీన్స్ అనమాట. బిల్డింగ్లు, కోటలు ఇవన్నీ మీరు చూస్తూ వెళ్ళండి. ఇక్కడ మనకి చాలా బాగుంది. ఇక్కడ గుర్రాలది సెటప్ కానీ, ఇది చూసారా మన బెల్లాల దేవ వాహనం. ఇక్కడ గుడి ఉంది. సో ఒక శివలింగం పెట్టి ఇదంతా. ఇక్కడ పక్కన మర్రి చెట్టు కనిపిస్తుంది కదా. సో దీని పక్కన సో మన బాహుబలి భోజనం చేస్తూ ఉంటాడు కదా. సో అక్కడే అది. సో ఇప్పుడు మనం బయటకు వచ్చేస్తాము. ఇక్కడ మనకి అక్కడ నుండి మనం ఇక్కడ యూరోపియన్ స్ట్రీట్కి వెళ్ళాం. ఇదంతా చూడటానికి చూడండి మొత్తం యూరోప్లో ఉన్నట్టే ఉంటుంది. సో ఆల్రెడీ మొన్న బాహుబలిలో మన ప్రభాస్ గారు పట్టుకున్నారు కదా శివలింగాన్ని. సో అది అలాంటి సీన్స్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఈ అమ్మాయి చుట్టూతా బాడీకి అంతా కూడా చిన్న చిన్న కెమెరాలు పెట్టుకుంది. సో అలాగే ఇక్కడ అవతార్ కూడా మూవ్ అవుతూ ఉంది చూడండి. సో అమ్మాయి ఎలా కదులుతుంటే లోపల అవతార్ కూడా అలాగే ఉంది. ఆ అమ్మాయి అక్కడ జస్ట్ చైర్ ఎత్తుతుంటే మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే ఒక పెద్ద రాయిని ఎత్తినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం సరిగ్గా తీయలేకపోయాను. సో అందరూ అడ్డొచ్చేసారు. సో ఇలాంటి ఫెసిలిటీ కూడా మన రామోజీ ఫిలిం సిటీలో అవైలబుల్గా ఉన్నాయంట. సో అక్కడ నుండి బయటకు వచ్చేసాము. సో ఇక్కడ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఒక రీల్ చేసి పెడితే అందరూ మీరు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఊరు వెళ్తున్నారు అని అడిగారు. సో అక్కడ నుండి బయటకు వచ్చాం. సో ఇక్కడ నుండి మనకి స్పిరిట్ ఆఫ్ రామోజీ అని చెప్పి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. సో అక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా మనకి సో ముస్లిం దర్గాలు కానీ సో వాటి కలర్స్ మార్చేసి మనకి అలా తయారు చేస్తూ ఉంటారంట. ముస్లిమ్స్కి ఎలాంటి కావాలంటే అలాగా కలర్స్ మార్చి మాది దర్గా లాగా కానీ. ఓకే, ఇక్కడ మనకు అన్ని చెట్లు అడ్డు కనిపిస్తున్నాయి. గురుద్వారా కావాలన్నా కూడా అవి చేస్తూ ఉంటారంట. ఆల్రెడీ మనకు రాజ్యసభలో వచ్చిందని చెప్పాను కదా ఇందాక. సో ఇది చూడండి, ఇది మనకు కావాలంటే తాజ్మహల్ లాగా చేస్తారంట కలర్స్ వేసేసి. సో ఇదంతా కూడా మనకి సో రామోజీ ఫిలిం సిటీలో చూస్తూ ఉంటే ఇక్కడికి వెళ్తూ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే శంకర్ వరప్రసాద్ గారి షూటింగ్ జరిగిన ప్లేస్కి వెళ్తున్నాము. ఇది మన శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ జరిగిన ప్లేస్ అంట. సో ఇక్కడ నుండి మనం ఇప్పుడు మూవీ మ్యాజిక్ వెళ్తున్నాము. ఇక్కడ మన ఒక చిన్న ట్రైన్ లాంటి ఒక పెట్టి ఉంటుంది. సో అందరు తీసుకెళ్తూ ఉంటారు. చిన్నపిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్ మొత్తం కూడా. సో మన స్టార్టింగ్ ఎక్కడ తీసుకెళ్తున్నారో మళ్ళీ ఎండింగ్ అక్కడ దించరు, వేరే ప్లేస్లో దించుతారు. సో ఇలా వెళ్తూ ఉంటే మనకి డిఫరెంట్ లొకేషన్స్. ఇది చూడండి అంతా మంచు పర్వతాలలాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా మంచు పర్వతాల సెట్టింగ్ అనమాట. నిజం ఈగల్లాగానే ఉంది అది అయితే. సో ఇక్కడ నుండి మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. సో ఇది ఫారెస్ట్ టైప్. సో ఇది ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారనమాట ఇందులో. సో పైన స్టంట్ మ్యాన్ కూడా కనిపిస్తున్నాడు మనకి. సో అక్కడ నుండి వచ్చిన తర్వాత బర్డ్ పార్క్ వెళ్ళాము. సో ఇక్కడ మనకి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డక్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడే మనకి ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, చాలా బాగుంది. ఇదైతే ఆర్టిఫిషియల్ అనుకుంటా. సో మూవీ మ్యాజిక్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 7 వండర్స్లో సెట్టింగ్స్ లాగా పెయింటింగ్స్ కానీ సెట్టింగ్స్ లాగా వేశారు. ఇక్కడ మనం పిజ్జా టవర్ కానీ, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఐఫిల్ టవర్, తాజ్మహల్, ఇలా అన్ని 7 వండర్స్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇది మూవీ మ్యాజిక్లోని మళ్ళీ ఇది ఫారెస్ట్. సో యానిమల్స్ చూడటానికి రియల్ యానిమల్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఒక పాముని చూసైతే మేము చాలా భయపడ్డాము. సో గ్రీన్ కలర్ పాము వస్తుంది. ఇదిగోండి. సో
సో ఇది ఫారెస్ట్లో కదా, వీళ్ళందరూ ట్రైబల్స్ లాగా డాన్స్ చేస్తూ ఉన్నారు అనమాట. సో యానిమల్స్ కానీ ఇవన్నీ. సో పిల్లలు అయితే ఇందులో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో నా ఫోన్ ఛార్జింగ్ అవ్వకపోవటం వల్ల చాలా వరకు కొన్ని తీయలేకపోయాను. సో తీసినంత వరకు మాత్రం మీకు వీడియోలో ప్లేస్ చేస్తూ ఉన్నాను. సో క్యామెల్ చూడండి, రియల్ క్యామెల్ లాగా హార్సెస్ కానీ ఇవన్నీ రియల్గా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. వన్ ఆర్ 2 డేస్ ఎంజాయ్ చేయాలి అంటే ఫుల్గా చక్కగా మార్నింగ్ ప్లాన్ చేసుకుని 9:30కి స్టార్ట్ అయితే సో మనం ఈవినింగ్ 6 వరకు కూడా అక్కడే ఉంటాము. సో లంచ్ అన్నీ మనకి ఎక్కడ అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. వాష్రూమ్స్కి కానీ సో లంచ్ కానీ ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా బయటకు వస్తే ఇదంతా కూడా మనకి పల్లెటూరు వ్యూ. సో నేను ఛార్జింగ్ అయిపోవడం వల్ల సగమే తీయగలిగాను. సో మిగిలింది మీరంతా కూడా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.